ఛాలెంజ్ ఛాలెంజ్ ఇస్ ద గేమ్ ఆఫ్ సలాం. ఇప్పుడు నేను గెలుస్తాను అనుకుంటున్నా. ఇప్పుడు ఎవరు గెలుస్తారు మేడం? వినోద్ గెలుస్తారా, నేను గెలుస్తాను? 5 minutes చెప్పిన తర్వాత చెప్తాను. ముందు మీరేం గెలిచేస్తున్నారు? ఎవరికి బెట్? ఇప్పుడు గెలిచిన వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వాలి మీరు. ఓకే, మీరు కాదు పెట్టింది. ఎవరి మీద ఎవరైనా బెట్ పెట్టుకుంటే కంపల్సరీ డబ్బులు ఇవ్వాలి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే 100 meters ఎవడని గెలుస్తారు అనుకుంటాడు, లేకపోతే ఫుల్ బాటిల్ బీర్ కొడతానంటే ఎవడని గెలుస్తారు అనుకుంటాడు. ఈ నాలెడ్జ్ పిచ్చింది బాబు, నాకు అర్థం కాదు. సరే మేడం, నేను డబల్ పైసలు ఇస్తాను. ఇది కూడా ఆనుందా? ఇప్పుడు ఆన్ చేసిన ఇంతకుముందు ఆన్ చేయలేదు మేడం. వినోద్ గెలుస్తాడా, నేను గెలుస్తాను? ఎవరి మీద డబ్బులు పెడతాను అని అడుగుతున్నా క్లియర్. నేనైతే నీ మీద. ఓకే, ఆయన చెప్పేసాడు నా మీద డబ్బులు. లాస్ అయినా నాకు అగేన్స్ట్ గా వినోద్ మీద డబ్బులు పెట్టిన వాళ్ళకి, అంటే మీరు 100 పెట్టారు అనుకోండి, నేను ఓడిపోతే మీకు 200 ఇస్తా. 2 times ఇస్తా. చేద్దాం. ఎంతమంది పెట్టుకుంటారు వినోద్ మీద? పెట్టుకోండి డబ్బులు. ఆ కిషోర్ గారు నా మీద ఎంత పెట్టాను? 500 పెట్టావా? 1000 రూపాయలు పెట్టినాను. 1000 పెట్టిండు. అంటే మీరు ఎవరన్నా 500 పెడితే నేను 1000 ఇస్తాను. నేను మీరు 1000 పెడితే 2000 ఇస్తాను. స్టోరీ నచ్చకపోతే ఎవరు పెడుతుంది? కానీ 5 minutes టైం పక్కన పెట్టరా, గేమ్ గెలవాలి. ఎవరు పెడుతున్నారు భయ్ డబ్బులు? వాడు పెట్టాడు. వాడు పెట్టాడు నా పైన. నీ పైన ఎవరు కాదు, నీ పైన ఎవరు పెట్టట్లేదు? మీరు నమ్మకం లేదా? అందరికి స్టోరీ 1000 ఓపెన్ ఛాలెంజ్ ఇదంతే. ఎవరేస్తారు? ఈశ్వర్. లేకపోతే మీ దగ్గర డబ్బులు లేకపోతే 120 100 కన్నా కాంపిటీషన్. 100 లేవులే ఇక్కడ. 500 అంటే మీకు ఏమి పెట్టకపోతే 500 వస్తాయా? కాదు, హైలైట్ ఏంటంటే జీరోలో ఆఫ్ కూడా జీరోనే. సో అవర్ స్టోరీ ఇస్ బ్లాస్ట్. వాట్ ఈస్ బ్లాస్ట్? అన్న బ్లాస్ట్ స్పెల్లింగ్ తప్పైందన్న. కావాలనే రాశారు. ఓకే, అది తీయాలి. నువ్వు హ్యాండ్ గేమ్ కొట్టి మొత్తం కవర్ చెప్తాను. ఓకే, ఇది స్టోరీ. ఈయనకి మాట్లాడి తీయడు. ఎక్స్ప్రెషన్ అంతా అంటాడు, వద్దు సార్ మీ బోర్డు మీద చెప్పేదే బాగుంది అంటాడు. నువ్వు మొత్తం కవర్ చేయాలి. ఇది స్టోరీ. స్టోరీ పేరేంటి? బ్లాస్ట్. బలాస్ట్. ఓకే, దిస్ ఈస్ ద బలాస్ట్. What it does? Choke. Tubulate choke. This is choke. Our interest is inductance. Okay, open this to continue. Our choke is L coil inductance. మా బేసిక్ తీసుకుంటే ఏం కాదు, కానీ కొంచెం నాలెడ్జ్ వస్తుంది నిజంగానే. Okay. This is neutral, this is phase. When we close the switch, current will pass. Okay. When we open the switch, it is break. But in AC, due to varying magnetic field, due to its property, reverse EMF is generated. Okay. When dying, you applied something. When it is dying, okay. When it is dying, it raises suddenly. We call it back EMF. Okay. So this back EMF is very high. High voltage. Madam, note this point. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసాం అనుకో, 220 volts అప్లై చేస్తే 1000 volts వస్తుంది. ఆఫ్ చేసినప్పుడు దీనికి కోపం వస్తుంది. This will get angry. Who? Our choke. So whatever change it will not accept.
rate of change, very fast it will not accept. That is why we use it in filters series. So when pulse is falling, okay, your AC pulse, whatever sign you, this period dying, it will boost. It will boost. So it's a booster. Okay. This is a blast. Why blast? Because it is giving 1000 volt. So it is a blast. When you make and break, sudden make and break. This is the story of blast. Point number 1. 1000 volt. This is a choke. This is having core to increase the magnetic field, to have more effect. This we call blast. Now we see where we use this one. Where can we apply? ఎక్కడ పడుతుంది? Tubelite pathway. Tubelights. Okay. We use this in tubelite. First story, we know what is blast. We want to blast something. Where to blast? Somebody made a beautiful light. Okay. All tube light. Why? Tube laga undi but Because it is in normally tube. It is in tube. Fluorescent. And what is the length of tube? What is the length of tube light? Sorry, Kishore, what is the length of tube light? Half meter? 1.5 meter. Half meter, 1 meter? 1.5. It is long. Okay. How they conduct? There is no connection. Inside there is inert gas. A gas, something, when electrons hit that gas, they will give light. Okay. This is a instrument. It is converting electrical to light energy. Electrons to light. Is it not an instrument? This property can you use somewhere? Just make a note. Okay. In our story of blast. How to make it conduct? Okay. I take the help of our choke. Our brother choke. What he does? What does he do? When falling, he will lift. Okay. When dying, he will lift. So he is a blast. To this, I put a switch, tube light on. I give AC supply. Here I am having one of my friend bimetallic strip, two different metals joined together. My friend is there here, and here I am going to neutral. So my face, I made switch on. Okay, switch is connected. This 220 volt is flowing through the choke. Okay, can it flow like this? Can it make it conduct 220 volt? No. Why? Why, madam? Because this is long. Okay. This 220 voltage is not sufficient. It goes like this. Here my friend is there. Starter. Okay. What do you do? Normally he is closed. Normally he is in contact. Okay. So the current, there is a path. It is flowing through the starter. This is getting heated. He will get heated, and he will open. Because it is bimetal strip, it arranged such a way that just like some spring is activated or something, they do mechanism, they see that it is open. When it is open,
it gets cooled. Again, it is closed. Okay. So this is making a contact and breaking a same contact. So make and break. What is doing? Make and break. This technique, this instrument. This fellow gets angry. What he does, he gives 1000 volts. When this is break, when this is open, madam, when this is open, this fellow is giving 1000 volts here. The root is open now. This 1000 volts will blast the electrons. Okay? All minus. It will conduct. Tubeless start in the starter dishna ayenga. Starter function is only at the starting point. After that, you can remove this one. This is a simple story of tube light. How is my story? Bother. Blast. Last time. Last time. Blast. Last time కదా మనకి పైసలు వచ్చినట్టు పోయినట్టు చెప్పు నువ్వు. డబ్బులు తీసేసుకుంటే అయిపోతే మళ్ళీ ఏందన్నా వీళ్ళు? ఓకే ఈశ్వర్, ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా నా పైన? ఛాలెంజ్ మేడం, ఇప్పుడైనా ఇస్తారా నా పైన డబ్బులు? మళ్ళీ అదే ఎవ్వరికి వినోద్ ఇది స్టోరీ నా ఇది క్లాస్ చిన్నది బెటర్ నా, నేను చేస్తా కదా. పైసలు ఎంత ఉండే? 10 lakhs ఇస్తా. నేను 10 lakhs పెట్టి మేడం స్టార్ట్ ఇది చేస్తా. మేడం ఇది స్టోరీనా? స్టోరీ కదా సార్. ఇప్పుడు స్టోరీ వింటారు మేడం, లాస్ట్ స్టోరీ. Now this will become story. This will become story. How? I'll tell you. What is your objective today's lesson? What is your objective today's lesson? To know where ballast is applied. And then now I'll apply. It is applied in tube light. What you came to know? It is applied in tube light. No. You came to know what is bimetallic strip. Okay, what function it does? You came to know choke, AC, rate of change, sometimes starters blink, go on blink because time. Rate of change is important. Slow off ayindఅనుకో building a voltage. So speed, all concepts. It's a story of tube light, but we have gone through all these things. Okay. One of you, suppose my friend Kishore is very intelligent. What he does, he will go to a party. He go to a party. He is drunk full. Who? Kishore. Who drank fully? He had one full bottle. Okay. Most of the people they make after drink. Okay. Even the PLC fellow, he was fired. Why? He asked a holiday on he asked holiday to be made on Friday and working on Saturday because he is not getting that particular shop tickets or space is busy, full on Saturdays. So he asked a permission to shift. He is Friday working on Saturday and he want to work on Friday. For that reason he was fired. So after that he started one company with his friend. One day full run.
Next day he want to simplify his works. So he made a working device. That device work is to scan input, execute what work he tell and give output. That idea Modigan fellow has taken and it is Modigan PLC. This is not the story what I want to tell. Kishore went to a party. Okay. Party. To be Kishore now in party. Before party, Kishore attended class of Ballast. Whenever he see tubelight, he is thinking about ballast. Okay. One to the activity to the. He is thinking about ballast tubelight. Suddenly, in the party, one fellow had cardiac arrest. And city is busy. City is busy. Party is in outskirts. If the patient, I give clue, Kishore, what can you do? Now, cardiac arrest person, if he reach by half an hour, something can happen. Meanwhile, 25 minutes passed in making arrangements. They could not do it. Our Kishore was thinking about blast. He got an idea. Okay, blast. Give 1000 volt. Okay. When heart is stopped, mind will be working still because mind is like with the glucose. It is sending command. Heart needs muscle energy. Okay. Due to some reason, it got stopped. How to start it? It is having input signal, but amplifier is not there. Okay. At that time, we give a kick, boost kick. That is called DC fibrillation. We apply DC voltage of some 600 volts like that. So this concept, okay, is already dead. Dead person is dead. Is not going to hospital anymore. And some doctors declared that in the party is dead. This Kishore got an idea. He took tubelight, took 2 wires, choked. Okay. Just for fraction of seconds, he just applied that and tried. Idea worked and the person survived. This is the story of choke. Bonus. This is story of choke story. No mention baticho. This is real life. This is round. But Sachina Batikina AC to Batuta such sort of concept is little. Direct Apollo case of the Gilka real life is that. I shock treatment and Chicha. Kishore go to Kishore finds some of his family members got mentally retarded. He made them join hospital. Still they came back. So doctor told to give shock treatment. He'll open 2 wires, direct 220 volts. If you give okay, 220 volts. If you give with choke, you will die. This is dangerous story. This we should not publish. 1000 volts order such okay. చచ్చిపోయినోడికి ఇస్తే బతకొచ్చు కాదు స్టోరీ ఏంటంటే చచ్చిపోయినోడికి ఇస్తే బతకొచ్చు ఛాన్స్ ఉంది సేమ్ 600 volts apply DC pulse AC pulse if you apply also no problem it may work out because already it is dead if you apply for live it will die so very dangerous so be careful the same choke concept where it is applied other than tubelight this is the question. Our objective to know it is applied in older television. Okay, they call CRT tube. Electrons from gun has to hit the tube
For this they give 18,000 volts by EHT transformer, extra high tension. It is not blast, but it is step up to 18,000. There it is also pushing the electrons. So it is a step up transformer, blasting. Here our choke is doing that blast job, step up. So where you can apply this one? In DC converters they apply. Okay. If I want to make 12 volts, 24 volt. Then this, how do you increase voltage? You have only 2 volts. You have to double into 2 at the end, madam. You have to collect on off, whatever upper thing you are getting, collect. This is the story. This is the subject. ఈ సబ్జెక్ట్ స్టోరీ లేదా? కిషోర్ గారు ఓ మనిషి పడిపోయాడు, హార్ట్ అటాక్ నుంచి బయటకు వచ్చాడు. ఇది కాదా? ఎవరికైనా దమ్ము ఉంటే పైసలు తీసుకోండి. స్టోరీ కదా, ఇప్పుడైనా చెప్పండి. వినోదా నేనా? ఇప్పటికీ వినోద్కి చూపిస్తున్నాను. ఇంత స్టోరీ నీకు ఎట్లా అనిపించింది చెప్పు స్టోరీ? నాకే చాలా అంటే నాకు ఇండెప్త్ గా అర్థం కాదు కానీ నాకే చాలా బాగా అనిపించింది అన్న. నాకే మంచిగా అనిపించింది. తాగే మరి బాగానే ఉంటుంది రా, అసలు తాగను సంగతి ఎందుకు తెలుసుకోలే కదా, నాకు అర్థం కాక తాగుతున్నాను. ఇప్పుడు మనం ఏదో ఊపిలో మాట్లాడుతున్నాం, మనం బాగా చెప్తున్నాం, మనం అనుకుంటున్నాం, కానీ ఈ ముఖాల ఆన్సర్లు చేయట్లేదు కదా మనకి. సాయి నువ్వు ఏం చెప్తావు? సాయి అయితే పర్ఫెక్ట్ చెప్తున్నాను, స్ట్రైట్ ఆన్సర్. స్టోరీ 10/10 సార్. బా చప్పట్లు కొట్టినావు సార్, థ్యాంక్ యూ. నువ్వు ఎన్ని మార్కులు ఇస్తావు? ఇట్లాంటి ఆయన 10కి 10 ఇచ్చాడు, లెవెల్ ఇవ్వ, 12 ఇవ్వ. రూల్ ఉందా 10కి 10 ఇవ్వాలి? 10కి 20 కూడా ఇవ్వచ్చు. నేను ఫస్ట్ ఎక్కడ కరెక్ట్ అయ్యా, ఫుట్బాల్ ఇట్లా ఆడతా. సరే, అది నువ్వు ఎన్ని 2 రన్లు వేసుకుని కొట్టుకో. ఎన్ని మార్కులు ఇస్తావు? 10కి 6 ఆయన కూడా పాస్ చేస్తాడు. నువ్వు ఎన్ని మార్కులు ఇస్తావు? నేనైతే 100 ఇస్తాను సార్. అక్యురేట్ కాన్సెప్ట్ లో బాగా నచ్చింది. ఇది మా యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కాలేజ్ లో అబ్బా భలే చెప్పింటారు, నాకు అర్థమైపోయింది. బ్లాస్ట్ అంటే ఏందో కాలేజ్ అంతా మాట్లాడుకుంటారు. చోక తెలుసు బ్లాస్ట్ అని. ఏం చేస్తా అంటే ఆన్ ఆఫ్ చేస్తే కోపం వస్తుంది, ఫుల్ వోల్టేజ్ ఇస్తుంది. ఏంటో అలా మాట్లాడుతున్నావు అంతే. అది పెద్ద టెక్నికల్ లాంగ్వేజ్ తెలుసా? ఎవరు మాట్లాడుకుంటారు తెలుసా? సైంటిస్టులు మాట్లాడుకుంటారు. నేను చెప్పాలా ఎలాగో? ఇంకో స్టోరీ చెప్పాలా? వద్దు, లాస్ట్ ఒకటే 5 minutes అయిపోయింది. 5 minutes అయిపోయింది మేడం. ఈ చోక్ పోతే మళ్ళీ ఒక్క నిమిషం. నేను బిహెచ్ఎల్ఆర్ఎండిలో దే ఆర్ డూయింగ్ లీనియర్ ట్రైన్ 800 km/h. ఏది బుల్లెట్ ట్రైన్ చేస్తుంది. దాన్ని స్టడీ చేయడానికి జపాన్ వెళ్ళారు, ఫ్రాన్స్ వెళ్ళారు మేడం. అది చేయాలంటే వాళ్ళకి డ్రైవ్ కావాలి. పట్టాలకి స్టేటర్ కావాలి ఉంటుంది. లెవిటేషన్ డీసీ లెవిటేషన్ లేపడం కాదు, పైన మూవ్ అయితే. దానికి ఎవరు స్పీడ్ కమాండ్ చేయాలి? ఇన్వర్టర్ ఇస్తుంది. ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తే కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. ఇది నాకు ఫుల్ పర్సెంట్ మీ అమ్మ ఇది ఎందుకు వెయిట్ అవుతుందని చెప్పి అయితే అక్కడ ఏంది ఆర్ఎండ్ వాళ్ళు ఫ్రాన్స్కి వెళ్ళారు, జపాన్ వెళ్ళారు మేడం సైంటిస్టులు. మేము ఇన్వర్టర్ సప్లై చేసినాం, 110 kW ఇన్వర్టర్. మా కంపెనీ నుంచి నేను వెళ్ళాను. అంతకుముందు వారం రోజులు ఇన్వాడు ఎంత అడిగిన చెప్తున్నాను. వెళ్ళిన ఏం తెలుసా డిస్కషన్ నాకు ఏంటంటే అది ఎట్లా వెళ్తుంది నాకు కావాలి. ఇప్పుడు సైంటిస్ట్ చెప్తే ఆ క్వశ్చన్కి ఎంత ఖుషి అయింది తెలుసా? మీ ఇంజనీర్ వారం నుంచి వస్తుంది, ఎవరు అడగట్లేదు ఇది అసలు. ఏదో ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తున్నాం, నీకైతే అర్థమైంది. నా ఫ్రీక్వెన్సీ 120 మీకు అవుతుంది సార్, అయిపోతుంది అన్న. అయిపోతుంది సార్, నేను మీకు రన్ చేస్తాను. కానీ నాకు అసలు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదు. చెప్పండి అన్న. వాడు ఏదో ఆన్సర్ చెప్తాడు, పెద్ద సైంటిస్ట్ కదా, ఏదో ఆన్సర్ చెప్తాడు. 800 km ట్రైన్ వెళ్ళటం అంటే ఎందుకు? అది డ్రైవ్తో వెళ్ళడం ఏంటి, అసలు ఎట్లా వెళ్తుంది ఏంది అని అడిగితే పెద్దలు ఆన్సర్ ఎలా చెప్తారు తెలుసు? ఏం చెప్పుకుంటాడు? గెస్ చేయండి మేడం. ఆయన సైంటిస్ట్, ఎంటెక్ చదివి ఎక్స్పీరియన్స్ ఉండి ఫ్రాన్స్కి వెళ్ళి జపాన్కి వెళ్ళి టెక్నాలజీ చేసుకొని వచ్చారు. నేను సింపుల్గా అడిగా ఇది ఎట్లా వెళ్తుంది చెప్పు నాకు. ఏం ఆన్సర్ చెప్పుకుంటాడు? మ్యాథమెటికల్ ఆన్సర్ చెప్తారు కదా, ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్. అంతేనా? అంతేగా. నేను ఏం చెప్పానంటే మోటారు కట్ చేసి ఓపెన్ చేసామనుకో ఏమవుతుంది అన్నాడు. అనుకున్నా సింపుల్, రోటర్ ఫాలో అవుతుంది.
మోటార్ రౌండ్ ఉందా, రౌండ్ ఉంది కాబట్టి దాన్ని రౌండ్ తిరుగుతుంది. దాన్ని కట్ చేసి ఇలా ఇలా పెట్టారు అనుకోండి, అది అలా పట్టాలి. అంటే ఇప్పుడు లడి పెట్టారు అనుకోండి, బాంబులు లాంటి లైన్గా వెళ్ళుకుంటూ వస్తుంది కదా ఒత్తులు, ఇది అట్లనే ఫ్లక్స్ దాన్ని ఫాలో అవుతుంటుంది అనమాట అలా. సో మోటార్ని కట్ చేసి ఓపెన్ చేశారు, కింద స్టేటర్ కాయిల్స్ పెట్టారు, పైన రోటర్ని ఇంజన్ చేశారు. దాని తర్వాత డీసీతో కొంచెం లేపితే పట్టల మీద కూడా ఉంటుంది, గాల్లో ఉంటుంది, కొంచెం 5 mm నాన్ కాంటాక్ట్, నో ఫ్రిక్షన్. సో ఫుల్ ఫాస్ట్ 800 kilometers వెళ్ళచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ ఒట్టి చేశారు, మనం ఎక్స్పెరిమెంట్ చేసి అంతే, అది మళ్ళీ ప్రాక్టికల్గా రాదు. అది దానికి మన ఇన్వర్టర్ తోటి వాడు 0.01 హెడ్స్ ఇస్తే ఎంత ఖుషి అనుకున్నాం. నేనైతే పిచ్చ ఆడుకునే ఇంజన్ అటు ఇటు డ్రైవ్ దగ్గర కూర్చొని అది ఒకటే ఆగండి అక్కడ లిమిట్ స్విచ్ సార్ ఆగిపోతుంది ఇంటర్లాక్ మీకు ఎందుకని, అలాగేమో నమ్మకం లేదు. ఆ లిమిట్ స్విచ్ రాగానే మనకి సిగ్నల్ వస్తుంది కదా, డ్రైవింగ్ ఆపిస్తున్నాం, ఫుల్ స్పీడ్ వచ్చుడు ఆపుడు ఆడుకోవడమే ఆడుకోవడం. ఆ కాన్సెప్ట్ అప్లై చేసుకోలేము. ఇది స్టోరీ కదా, స్టోరీ టెల్లింగ్ కదా, స్టోరీ పోయింది చోక్కే అటాచ్ చేస్తానేమో, ఎందుకంటే అది కూడా స్టేటర్ గురించి చెప్తుంది. మనం నెక్స్ట్ మోటార్ గురించి మాట్లాడుకుంటాం. ఓహో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ తిరుగుతుంది రోడరు అంటే అవును అయిపోయింది మేడం, మీరు వెళ్ళిపోవచ్చు మేడం వెళ్ళిపోవచ్చు. ఈరోజు మీరు చెప్పండి, స్టోరీ లాగా చెప్పాలా లేకపోతే ఆయన లాగా సబ్జెక్ట్ చెప్పాలా బోర్డు మీద? చెప్పింది సబ్జెక్ట్ సార్, కాకపోతే స్టోరీ లాగా చెప్పారు. స్టోరీ లాగా చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుందా, గుర్తుంటారా? గుర్తుంటది, ఇంట్రెస్టింగ్ గుర్తుంటది, ఇంకోటి వైరల్ అవుతుంది. వాళ్ళందరూ రికార్డింగ్ నడుస్తుంది కదా, అయిపోయింది ఇప్పుడే చూసాను. ఓకే సరే మీరు వెళ్ళిపోండి మేడం, ఇది మన స్టోరీ. ఈ రోజు కూడా ఎపిసోడ్ కావాలి.